భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని సందర్భంగా శుక్రవారం నగరంలోని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ మచిలీపట్నం డివిజన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం విశిష్టత అనే అంశంపై సదస్సు నిర్వహించారు. సదస్సుకు ఎల్ఐసి ఆఫ్ ఇండియా మచిలీపట్నం డివిజన్ సీనియర్ డివిజనల్ మేనేజర్ డాక్టర్ జి సుధాకర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహిరంగ చెరువుల్లో నీరు త్రాగే హక్కు కోసం మహద్లో 1927 సంవత్సరంలో 1930 సంవత్సరంలో నాసిక్ దేవాలయ ప్రవేశం కోసం ప్రజలను సమీకరించి అంబేద్కర్ పోరాటాలు నిర్వహించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ మచిలీపట్నం డివిజన్ అధ్యక్షులు జె సుధాకర్ అధ్యక్షత వహించారు. ప్రధాన కార్యదర్శి కిషోర్ కుమార్, సంయుక్త కార్యదర్శులు చంద్రపాల్, యూనియన్ నాయకులు ఎల్ రాజశేఖర్, విఆర్ఎన్ ఠాగూర్, వివిధ సంఘాల నాయకులు బుల్లయ్య, సుబ్రహ్మణ్యం, హెచ్విఎల్ రాధాకృష్ణమూర్తి, స్థానిక మచిలీపట్నం బ్రాంచ్ యూనిట్ల నాయకులు తదితరులు పాల్గొన్నారు. చంపిన వాళ్ళు, ఈవిడ్ని రేప్ చేసిన వాళ్ళు ఎక్కడో తెలియని వాళ్ళు కాదు, అదే ఊరిలో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నాడు. గుర్తుపట్టింది ఆవిడ. వాళ్ళు 14 ఏళ్ళు జైల్లో ఉన్నారు. ఒక ఆయన పిటిషన్ పెట్టుకున్నాడు, దాన్ని రివ్యూ చేయమని పంపిస్తే ఐదుగురితో కూడిన అంటే మొత్తం 10 మందితో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో ఒక పార్టీకి చెందిన వాళ్ళు 5 ఉన్నారు. ఆ డిస్ట్రిక్ట్ ఎస్పీ, కలెక్టర్, ఎయిర్ సెక్షన్ అనుభవించిన వాళ్ళు, వాళ్ళ ఏజ్, వాళ్ళ బిహేవియర్ ఎక్కడో అవుతారు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి వృత్తి కల్పించే అవకాశం. అందరూ చక్కగా రెస్పెక్టబుల్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళని లీడ్ చేస్తారు. అప్రూవ్ అక్రాస్ ది కంట్రీ. ఆ అధికారం గుజరాత్ గవర్నమెంట్కి లేదని హైకోర్టు జడ్జిమెంట్ని స్ట్రక్ డౌన్ చేసి వాళ్ళందరినీ మళ్ళీ అరెస్ట్ చేయడానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే దీని అర్థం ఏంటంటే రాజ్యాంగ వ్యవస్థల మీద కానీ న్యాయం, ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మనం ఇలా చెప్పుకున్నాం. ఆర్టికల్ 17 ప్రివెన్షన్ ఆఫ్ అన్టచబిలిటీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు భారత రాజ్యాంగం విశిష్టత అనే అంశం మీద సదస్సు నిర్వహించబడింది. ఈ సదస్సులో ఎల్ఐసి మచిలీపట్నం డివిజన్ సీనియర్ డివిజనల్ మేనేజర్ డాక్టర్ జి సుధాకర్ బాబు గారు ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. భారత రాజ్యాంగం యొక్క విశిష్టత ఏంటనేది ఆయన ప్రసంగిస్తూ అనేక అంశాలు తెలియజేశారు. వివిధ ఆర్టికల్స్లో ప్రజలకి హక్కులు ఏ విధంగా భారత రాజ్యాంగం పొందుపరిచింది, అలాగే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ, సమానత్వం ఏదైతే ఉందో, ప్రజలకు సంబంధించిన పౌర హక్కులు ఏవైతే ఉన్నాయో, ఈ స్వేచ్ఛకి, సమానత్వానికి, పౌర హక్కులకి ప్రాతిపదిక రాజ్యాంగంలో పొందుపరచబడిన మౌలిక సూత్రాలు, అలాగే వివిధ ఆర్టికల్స్ ద్వారా ప్రజానికానికి ఇచ్చిన హక్కుల యొక్క స్వభావం యొక్క అవుట్కమ్ అని చెప్పి ఆయన చాలా చక్కగా వివరించడం జరిగింది. మొత్తం భారత రాజ్యాంగం యొక్క విశిష్టత సూక్ష్మంగా చెప్పినప్పటికీ దాంట్లో ఉన్నటువంటి అంశాలను పరిశీలిస్తే అనేక ఒడిదుడుకులకి తట్టుకుని ఈ రోజున అతిపెద్ద ప్రజాస్వామ్యంగా భారతదేశం పరిడవిల్లడానికి కారణం మన రాజ్యాంగమే, దానికి మూలం అనేది వాస్తవం. భారత రాజ్యాంగాన్ని అద్భుతంగా రచించినటువంటి ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంతో పాటు భారతదేశం ఏ విధంగా ఉండాలనే అనేక అంశాల గురించి, స్త్రీలకు సంబంధించిన స్వేచ్ఛ గురించి, పౌరులకు సంబంధించిన స్వేచ్ఛ గురించి, సంఘాలకు సంబంధించిన స్వేచ్ఛ గురించి, రాజకీయ పార్టీలకు సంబంధించి అనేక అంశాలని ఆయన చెప్పిన విషయాల్ని గమనించినప్పుడు తప్పకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ ఆశయాలతో అయితే భారత రాజ్యాంగాన్ని రూపొందించారో ఆ ఆశయాల్ని కాపాడతామని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకి పునరంకితం అవుతామని చెప్పి ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా తెలియజేస్తున్నాం.